అందరికీ నమస్తే అండి. పేరు నాని అధికారులందరికీ కూడా వార్నింగ్ ఇస్తున్నాడు. ఒకసారి పేరు నాని ఏం మాట్లాడాడు, ఏమైనా వార్నింగ్ ఇస్తున్నాడో ఒకసారి వినిపిస్తా చూడండి. ప్రతి అధికారి ఇవాళ అయిపోయింది అనుకుంటారా? రేపు అనేది లేదా? ఉంది. రేపు అనేది లేదా? ముందున్న ముసళ్ళ పండగ, ప్రతి ఒక్కడికి ముందున్న ముసళ్ళ పండగ అయిపోయిందా? ఇళ్ళకనే పండగ అలకండి ఎంతగానో అలుగుతారు. 4వ తారీఖు దాకా అలుగుతాం. ఇల్లు అలుగు 4వ తారీఖు దాకా. ఆ తర్వాత నీ పరిస్థితి ఏంటి పేరు నాని? 4వ తారీఖు వరకు నువ్వు అంతే. ఇక్కడ మనం బాకాలు ఊదుకోవడమే, ఇక్కడ మనం తొల్లగొట్టేసుకోవడమే. 4వ తారీఖు తర్వాత నువ్వు ప్రెస్ మీటే పెట్టవు. నాకు తెలిసి ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా భయపడిపోతావు. ఎవరిని బెదిరించేస్తున్నాం మనం? ఒకసారి నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు అనుకుంటా పోలవరంలో పోలీస్ అధికారుల పైన దురుసుగా ప్రవర్తించవు, గుర్తుందా నీకు? అధికారం మదంతోనే కదా అధికారుల పైన కదా. అలాంటి 1-2 కాదు, అనేక సందర్భాలు 1-2 కాదు. మా జోగి రమేష్ కానీ, నువ్వు కానీ, ఆ కొడాల నాని కానీ, రోజా కానీ పోలీసుల పట్ల, ఉన్నతాధికారుల పట్ల మీరు ఏ విధంగా ప్రవర్తించారు అనేది రాష్ట్రం మొత్తం చూశారు. మన 5 ఏళ్ల పరిపాలన ఒకసారి చూసుకుంటే కనుక, వెనక్కి తిరిగి చూసుకుంటే కనుక, అధికార మదంతో మనం అధికారులను కానీ పోలీసు వ్యవస్థను కానీ ఏ విధంగా వాడుకున్నాము, ఏ విధంగా పనులు చేయించుకున్నాము అనేది అందరికీ తెలిసిందే. మళ్ళీ ప్రత్యేకంగా నేను చెప్తే చాలా చండాలంగా ఉంటుంది. ఇక్కడ ఇవాళ మన చేతుల్లో ఏమీ లేదు. అధికారులు అందరూ కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. మీ మాట ఎవరు కూడా వినే పరిస్థితి లేదు. అయిపోయింది మీ సినిమా, ఓడిపోయింది. ఎలాగా వచ్చేది లేదు, సచ్చేది లేదు. మీ మాట ఎందుకంటారు వాళ్ళు అని మీ మాట వినాల్సిన అవసరం కూడా వాళ్ళకి లేదు. ఇప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు కరెక్ట్గా. దానికి ఏడుపు మాట. అదిగో మీరు మా మాట వినరా, మేము చెప్తే వినరా. మా అన్న పెద్ద మొగోడు, 151కి 150 సీట్లు వచ్చేసింది మాకు గత ఎన్నికల్లోని. అలాంటిది మేము చెప్తే వినరా, మా మాట వినాల్సిందే కదా అని చెప్పేసి ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి వార్నింగ్ ఇచ్చేస్తున్నాడు. ఇళ్ళకి కానీ పండగ కాదు, అలకండి 8వ తారీఖు వరకు అలుగుతారు. మేము చూస్తాం 4వ తారీఖు వరకు అలుగుతారు. ఆ తర్వాత ఏం చేస్తారు మీరు? ఆ తర్వాత ఏం చేస్తారో ఏబి వెంకటేశ్వరరావు గారిలాగా ఆయనకి మళ్ళీ సస్పెండ్ చేస్తారు. మహా అయితే ఒక 5 ఏళ్ళు ఇబ్బంది పెడతారు. అంతేనా? ఏమైంది? చివరికి ఆయనే గెలిచాడు. మన కక్ష సాధింపుచారి అంతే, మన కొవ్వు అంతే. అది అంతకుమించి ఏముండదు. ఇంకేమన్నా అవుద్దా? ప్రతి ఒక్కడు వ్యవస్థలను బెదిరించడమే, ప్రతి ఒక్కళ్ళు అధికారులు బెదిరించడమే. అంటే మీ మాట వినకపోతే బెదిరించడమేమో. ఇంకా సరే, తన డ్యూటీ పరంగా ఆ అధికారి ఎవరైతే అధికారు ఉన్నారో ఏకపక్షంగా వ్యవహరించారనుకో, ఒక పార్టీ కొమ్ము కాసాడనుకో ఆయన, నువ్వు అలాంటి విమర్శలు చేసినాక ఒక అర్థం ఉంటుంది. అదేమీ లేకుండా ఇంక మా మాట వినకపోతే మేము మీ అంత తేల్చేస్తాం, మీ సంగతి తేల్చేస్తాం. మేము ఆల్రెడీ ఏబి వెంకటేశ్వరరావు గారిని చూడండి, ఆయన అలాగే ఇబ్బంది పెట్టాము, మేము ఆయన అలాగే ముప్పు తెప్పలు పెట్టాము. పాపం చివరికి రిటైర్మెంటు పోస్టింగ్ 2 ఒకే రోజు వచ్చినాయి ఆయనకి. పోస్టింగ్ వచ్చిన రోజునే మళ్ళీ రిటైర్మెంటు. పాపం దేశంలో ఎవరికి రాదేమో అలాంటి పరిస్థితి. ఆ పరిస్థితి కల్పించారు మీరు. ఇంకా అంతకుమించి ఏమన్నా చేయగలుగుతారంటే అంతకుమించి ఏం చేయలేరు. ఆయన ఒక్కడ పోరాడాడు కదా మీ పైన. మీరు ఏం పీకాలనుకున్నా సరే 5 ఏళ్ళు సస్పెండ్ చేసుకోగలిగారు. అంతకుమించి ఏమైనా చేసుకోగలిగారా? అయినా సరే ఆయన పోరాడాడు. ఆయన ఒకసారి కాదు 2 సార్లు సస్పెండ్ చేశారు ఆయన. మీరు అంటే ఆయన అంటే మీకు అంత భయం మాట. పైకి మాత్రం పులివెందుల పులిహోర బొక్క బోసానం అని చెప్పేసి కౌర్లు. ఏబి వెంకటేశ్వరరావు గారిని చూస్తే జగన్మోహన్ రెడ్డికి వచ్చా. ఆ విషయం మాకు ముందు నుంచి తెలిసిందే. ఎందుకంటే వాళ్ళ ప్రమాణ స్వీకారం చేసాడు, రేపు పొద్దున్న సస్పెండ్ చేసాడు. నేను కరెక్ట్గా 5 ఏళ్ళు ఆయన సస్పెండ్ చేసిన రోజునే ఆయనకి మళ్ళీ రిపోస్టింగ్ వచ్చింది. మళ్ళీ అదే రోజు పదవి విరమణ. అంతకుముందు మనం సాధించగలిగింది ఏముంది అక్కడ? ఏమన్నా అయిందా? చివరికి అందరూ కూడా మీ మొక్కని తుప్పుకుని ఉమ్మేశారు కదా. కోర్టులు కూడా మీ మొక్కని ఉమ్మేసినాయి కదా. ఒకసారి కాదు కదా, 2 సార్లు కదా మీరు సస్పెండ్ చేసింది ఆయన్ని. ఇంకా అధికారులను బెదిరించేయడాలో వీళ్ళని బెదిరించే కార్యక్రమాలు పేరు నన్ను నువ్వు పెట్టుకోమాక. నిజంగా నువ్వు అన్నట్టు ఏకపక్షంగా వ్యవహరిస్తే, ఒక పార్టీకి అనుకూలంగా మద్దతు ఇచ్చి మాట్లాడితేనో, ఒక పార్టీకి అనుకూలంగా పనులు చేస్తేనో అప్పుడు మనం మాట్లాడాలి. అంతే తప్పితే ఏమీ లేదని గొడవలు చేసుకోకూడదు. అలా అలాగే అనుకుంటారు. 4వ తారీఖు రాని నీ సంగతి చూద్దాం. నువ్వు ఎవరికైతే అధికారులకు వార్నింగ్లు ఇచ్చేస్తున్నావో వాళ్ళు కూడా అలాగే అనుకుంటారుగా. 4 దాకా ఆగురా, 4 తర్వాత మేము కొన్ని సంగతి చూస్తామని చెప్పేసి అనుకున్నారు. మన పరిస్థితి ఏంటి?
మన రాజకీయ నాయకులు 5 ఏళ్ళు పవర్లో ఉంటే 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చింది. అప్పుడు మన చేతిలో ఏముండదు, బొచ్చు మన గీతలు తప్పితే ఏముండవు మన చేతిలోని. అధికారులు అలా కాదు కదా, 30-40 ఏళ్ళు సర్వీస్లో ఉంటారు కదా, 30 ఏళ్ళ పైన ఉంటారు కదా సర్వీస్లో. మరి వాళ్ళ చేతిలో బలైపోతాం కదా మనం.